హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీనియర్ని మాట్లాడుతున్నాను. ఫిజిక్స్ ఎగ్జామ్ అంటే అందరికీ భయం. డెఫినేషన్స్ ఎక్కువ, ఫార్ములాస్ ఎక్కువ, ప్రాబ్లమ్స్ డెరివేషన్ చేయాలంటే కష్టం అనుకుంటారు. కానీ నేను మీకు హానెస్ట్గా చెప్తున్నాను, ఫిజిక్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు సిలబస్ మొత్తం ఒకేసారి చూస్తారు. అదే పెద్ద తప్పు. మనకి ఫిజిక్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 3 టైప్స్గా అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ 3 మార్క్స్కి అడుగుతారు, షార్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ డయాగ్రామ్ 5 to 6 మార్క్స్కి అడుగుతారు. థర్డ్ స్టెప్ వచ్చేసి లాస్ ప్లస్ డెరివేషన్ 10 మార్క్స్కి అడుగుతారు. యూనిట్ స్టెప్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. వెయిటేజ్ మార్క్స్ 3 మార్క్స్. 3 మార్క్స్ అంటే షార్ట్ క్వశ్చన్. ఈ లెసన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే కన్ఫామ్గా ఇవే అడిగేది, ఇంకా ఇవి తప్ప వేరేది అడగరు. ఈ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే ఇంకా మనకి 3 మార్క్స్ నేర్చుకున్నట్లే. అవి ఏంటివంటే డెఫినేషన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, derived physical quantities, write any 3 advantages of SI units, define absolute, relative and percentage errors with their formulas. ఈ 3 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే మనకి కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అడిగేది, ఇంకా వేరే అడిగే ఛాన్సే లేదు. ఇంకా నెక్స్ట్ లెసన్ వచ్చేసి స్టాటిక్స్కి వెయిటేజ్ వచ్చేసి 13 మార్క్స్. 13 మార్క్స్ అంటే షార్ట్ క్వశ్చన్ వచ్చేసి 1, ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి 1. షార్ట్ క్వశ్చన్ ఈ లెసన్లో ఏం అడిగే ఛాన్స్ ఉందంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లలో 3 మార్క్స్కి అంటే షార్ట్ క్వశ్చన్ ఒకటి అడిగే అవకాశం ఉంది. లేదా డిఫైన్ స్కేలార్ ఆర్ వెక్టర్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్, డిఫైన్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎస్ఐ యూనిట్స్. ఈ 3 క్వశ్చన్స్ మాత్రమే 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. కన్ఫామ్గా ఇవే అడుగుతారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్ 1. ఈ చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అది ఏమి ఇంకా కన్ఫామ్గా ఇవే ఇచ్చేది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లామిస్ థీరం, స్టేట్ అండ్ ద పారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ ఫోర్స్ విత్ డయాగ్రామ్. ఇది స్ట్రైట్గా 10 మార్క్స్కి అడుగుతారు. ఇవి ఆప్షన్స్. ఏ వచ్చేసి ఈ క్వశ్చన్ ఇస్తారు, బి వచ్చేసి ఇది ఇస్తారు. లేకుంటే ఈ క్వశ్చన్ అడిగి ఆప్షన్స్లో ఇంకా ప్లస్ 4 మార్క్స్కి వచ్చేసి ప్రాబ్లం అడగచ్చు. సేమ్ 4 మార్క్స్ ప్రాబ్లం అడగచ్చు. ఇంకా ఇవి నేర్చుకుంటే మనకి 30 మార్క్స్ నేర్చుకున్నట్లే. ఇవి తప్ప వేరే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే లేదు. థర్డ్ లెసన్ వచ్చేసి గ్రావిటేషన్కి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్. అంటే ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్స్ 2 వస్తాయి ఈ చాప్టర్ నుంచి. డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ క్వశ్చన్స్. అంటే ఎట్లా అడుగుతారంటే A, B అంటే ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి. 5 + 5 వచ్చేసి 10 మార్క్స్కి. అలా అడిగే టైప్ క్వశ్చన్స్ వచ్చేసి డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. ఇంకా 5 మార్క్స్కి అడిషనల్గా ప్రాబ్లం అనేది ఇస్తారు. ప్రాబ్లం ఎక్కడి నుంచి ఇస్తారంటే టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నుంచే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ అలా అడిగే క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆప్షనల్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ g. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఆర్బిటల్ వెలాసిటీ ఆర్ ఎస్కేప్ వెలాసిటీ, రైట్ ఇట్స్ ఫార్ములా. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. ఇంకో 5 మార్క్స్కి వచ్చేసి ఏం అడుగుతారంటే రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్స్. ఇదైనా అడగచ్చు, లేదా మెన్షన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడగచ్చు. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ మనం ప్రాక్టీస్ నేర్చుకున్నట్లయితే మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడున్న క్వశ్చన్సే కన్ఫామ్గా అడిగేది, వేరే క్వశ్చన్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 4th చాప్టర్ కాన్సెప్ట్స్.
కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13 మార్క్స్. 13 మార్క్స్ అంటే షార్ట్ వచ్చేసి 1, ఎస్సే వచ్చేసి 1. షార్ట్ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే డిఫైన్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ, మెన్షన్ దేర్ ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ, డిఫైన్ పిఈ విత్ ఎగ్జాంపుల్స్, రైట్ ఇట్స్ ఈక్వేషన్, డిఫైన్ కైనెటిక్ ఎనర్జీ విత్ ఎగ్జాంపుల్, రైట్ ఇట్స్ ఈక్వేషన్. ఎస్ఏ క్వశ్చన్ 1 వస్తుంది. డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ థర్మల్ కన్వర్షన్ అండ్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. సోలార్ థర్మల్ కన్వర్షన్కి 5 మార్క్స్, ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్కు 5 మార్క్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ డెరైవ్ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటమ్. వీటికి 6 మార్క్స్ ఉంటుంది. ప్రాబ్లంకి వచ్చేసి 4 మార్క్స్కి అడుగుతారు. సింపుల్ ప్రాబ్లమ్సే, వర్క్ డన్ మీద అడుగుతారు, పొటెన్షియల్ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీ మీద అడుగుతారు. మనం 4th చాప్టర్లో ఇవి నేర్చుకుంటే కంపల్సరీ వీటి మీదనే మనకి ఎగ్జామ్లో వచ్చేది. వేరే క్వశ్చన్స్ అయితే ఏమి ఇవ్వరు, ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5th లెసన్ వచ్చేసి థర్మల్ ఫిజిక్స్. థర్మల్ ఫిజిక్స్కి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 13 మార్క్స్. 13 మార్క్స్ అంటే షార్ట్ క్వశ్చన్ వచ్చేసి 1, ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి 1. షార్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుందంటే డిఫైన్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, కన్వర్ట్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్ టెంపరేచర్. మోస్ట్లీ 90% ఇలానే అడుగుతారు క్వశ్చన్. కన్ఫామ్గా ఈ టైపే అడిగేది. డెఫినేషన్ వచ్చేసి ఇదే, కన్వర్షన్ మాత్రమే వాల్యూస్ మార్చేస్తారు, కానీ సేమ్ క్వశ్చన్ ఇదే వస్తుంది ఎగ్జామ్లో. ఆల్మోస్ట్ ఇంతవరకు ఈ క్వశ్చన్ ఈ మోడల్ అడిగారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్స్ నేర్చుకోవాలి. ఓన్లీ స్టేట్మెంట్స్ మాత్రమే. బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలూలస్ లా అండ్ రైట్ ఇట్స్ ఈక్వేషన్స్. ఈ 3 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ హీట్ అండ్ టెంపరేచర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ. ఇక్కడికి షార్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇక ఎస్ఏ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఓన్లీ 1 ఎస్ఏ క్వశ్చన్ అడిగేది. ఆప్షనల్గా వచ్చేసి డెరైవ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. బాయిల్స్లా మీద, చార్లెస్లా, గెలూలస్లా, ఇంకా రిలేషన్ బిట్వీన్ మీద ఫార్ములాస్ అడుగుతారు. అది ప్రాబ్లమ్స్ కూడా ఎలా అడుగుతారంటే టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ నుంచి అడుగుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వై యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. ఆప్షనల్. దీనికి 6 మార్క్స్ ఉంటాయి, దీనికి 6 మార్క్స్ ఉంటాయి. ప్రాబ్లంకి వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి. లెసన్ వచ్చేసి సౌండ్. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్ ఉంటాయి. అంటే షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 3 వస్తాయి, షార్ట్ క్వశ్చన్స్ 2 వస్తాయి, ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి 1 వస్తుంది. అంటే 3 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ 2 ఎలా అడుగుతారంటే డిఫైన్ డాప్లర్ ఎఫెక్ట్, మెన్షన్ 1 అప్లికేషన్, రైట్ ద సబైన్స్ ఫార్ములా ఫర్ రివర్బరేషన్ టైమ్ అండ్ నేమ్ ద పారామీటర్స్ ఇన్ ఇట్. దిస్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఎకో, రైట్ అప్లికేషన్స్, డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. ఇది 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది, ప్లస్ 5 మార్క్స్ కూడా అడగచ్చు. అంటే ఎస్ఏ క్వశ్చన్స్లో ఒకటి ఇస్తా అని చెప్పినారు కదా, అంటే ఆప్షనల్గా ఏ ఇచ్చేసి ఇది 5 మార్క్స్కి ఇచ్చి బి ఇచ్చేసి ఇంకో 5 మార్క్స్కి ఇచ్చారు. అలా అయినా ఈ క్వశ్చన్ అడగచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ దిస్ చాప్టర్. ఇంకా నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే రైట్ ఎనీ 5 మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ నాయిస్. 5 మార్క్స్ ఉంటాయి, 5 అడిగారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. ఇది 5 మార్క్స్. టోటల్ 10 మార్క్స్. 5 పాయింట్స్ రాస్తే మనకి 5 మార్క్స్ ఫుల్ వేస్తారు కన్ఫామ్గా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద నాయిస్ పొల్యూషన్ అండ్ స్టేట్ ఎస్ఐ యూనిట్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. 5 మార్క్స్కి. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. 5 మార్క్స్కి. టోటల్ 10 మార్క్స్. కన్ఫామ్గా ఇవి నేర్చుకుంటే మనం 16 మార్క్స్ కన్ఫామ్గా అటెంప్ట్ చేస్తాం, ఎటువంటి అభ్యంతరం లేదు. కన్ఫామ్గా ఇక్కడ 16 మార్క్స్కి ఇవే అడిగేది, ఇంకా వేరే క్వశ్చన్స్ అడిగే ఛాన్సే లేదు. మన క్వశ్చన్ పేపర్లో ఇది ప్రిపేర్ అయిపోతే ఇవే కనిపిస్తాయి, వేరేవేమి ఉండవు. ఇంకా నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్. అంటే షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 3, ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి 1.
షార్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డిఫైన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, రైట్ ఇట్స్ SI యూనిట్స్, రైట్ ఎనీ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, స్టేట్ ఓమ్స్ లా, రైట్ ఇట్స్ ఫార్ములా. Define magnetic permeability, define para, dia, ferromagnetic materials with example, define magnetic field and magnetic lines of force, define expression for ఇక్కడికి ఇంకా షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇక్కడ ఇప్పటి వరకు మనము ఏ క్వశ్చన్స్ ఇస్తారని డిస్కషన్ చేసాము. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడి నుంచే షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వేరే క్వశ్చన్స్ ఇచ్చే ఆప్షనే లేదు. ఇంకా నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ వీట్ స్టోన్ బీచ్. ఆప్షనల్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. వీట్ స్టోన్ మీద మనం అన్నోన్ వాల్యూ కనుక్కునేదాన్ని వీట్ స్టోన్ అంటారు. వీట్ స్టోన్ మీద ఒక డైరెక్ట్ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. అంటే ప్రాబ్లం ప్రాక్టీస్ కూడా చేయండి ప్రాబ్లమ్ని. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ సెకండ్ లా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. 5 మార్క్స్, టోటల్ 10 మార్క్స్. ఈ లెసన్లో నుంచి ఓన్లీ 1 ఎస్ఏ క్వశ్చనే. అది అడిగే ఛాన్సెస్ మోస్ట్ దిస్ 2 క్వశ్చన్స్ మాత్రమే. ఇవి నేర్చుకుంటే మనం కన్ఫామ్గా అటెంప్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మోడ్రన్ ఫిజిక్స్కి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్ అంటే ఇక్కడ కూడా స్కోరింగ్ చాప్టర్. ఇది షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 3, ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి 1. షార్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అండ్ నేమ్ దిస్ పార్ట్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 మార్క్స్కి. రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్, డిఫైన్ క్రిటికల్ యాంగిల్, డిఫైన్ డోపింగ్. ఈ 2 మేబీ అండ్ అని ఇచ్చేసి 2 డెఫినేషన్స్ అడగచ్చు. అంటే 1.5 మార్క్ ఈచ్ క్వశ్చన్కి. కాబట్టి 2 కన్ఫామ్గా నేర్చుకోండి. లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ సెమీకండక్టర్స్, డిఫైన్ సెమీకండక్టర్స్ అండ్ సెమీకండక్టివిటీ అండ్ రైట్ దేర్ అప్లికేషన్స్, డిఫైన్ నానో టెక్నాలజీ, నానో మెటీరియల్స్ అండ్ అప్లికేషన్స్. ఇంతవరకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది షార్ట్ ఆన్సర్కి, షార్ట్ క్వశ్చన్కి వెయిటేజ్ ఉంది కాబట్టి మనం షార్ట్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్స్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్. ఈ చాప్టర్లో ఈ 2 అడిగే ఛాన్సే ఎక్కువ. 100% వచ్చేసి దిస్ క్వశ్చనే వస్తుంది ఎస్ఏ క్వశ్చన్. అదృష్టం అంటే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ అని మాత్రమే అడుగుతారు. ఈచ్కు 5 మార్క్స్ ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇది. ఇప్పుడు వరకు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసినవన్నీ నేర్చుకొని ఈ రోడ్ మ్యాప్ని మనం ఫాలో అయినట్లయితే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకొని వెళ్తే మనకి 80కి 80 కన్ఫామ్. ఏం డౌటే లేదు. ఇంకా ఫుల్ డీటెయిల్గా చెప్తున్నా. అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. చాలా గన్ షాట్ క్వశ్చన్స్.